ఫాల్ 2025కి అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి? స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? స్లాట్స్ అవైలబిలిటీ ఉందా లేదా? తర్వాత DS-160లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సో ఇప్పుడు స్టూడెంట్స్కి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వీసాస్ రెఫ్యూజ్ అవుతున్నాయట కదా. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీద నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి వీడియో చేయమని చెప్పి. సో ఎస్పెషల్లీ ఈ వీడియో మోరల్లెస్ స్టూడెంట్స్కి, హోప్ఫుల్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా పనికొస్తుంది అనుకుంటా. సో కాన్సన్ట్రేట్ అయితే చేయండి, లాస్ట్ వరకు వినండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. స్లాట్ గురించి మాట్లాడదాము, DS-160 గురించి మాట్లాడదాము, USCS చేంజెస్ గురించి మాట్లాడదాము. అన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి నేను లాగ్ లేకుండా, టైం వేస్ట్ చేయకుండా కట్ షార్ట్ మెథడ్లో టక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజెస్ అయితే పెద్దగా ఏమీ రాలేదు ఇమిగ్రేషన్ వైపు నుంచి కానీ, USCS వైపు నుంచి కానీ. సో ఎవ్రీథింగ్ నార్మల్. మనం ఇంతకుముందు ఎలా అప్లై చేసుకున్నామో అలాగే అప్లై చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి, దీని మీద నేను కొంత క్లారిటీ ఇచ్చేసి నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. రిజెక్షన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా యూనివర్సిటీ అనేది ప్రస్తుతం చూస్తే గత 40% వరకు రిజెక్షన్స్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే మనం చూస్ చేసుకునేటువంటి యూనివర్సిటీ అనమాట. రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే అమెరికా వెళ్ళటమే ఎయిమ్. ఏదో ఒక యూనివర్సిటీలో మనం అప్లై చేసుకుంటాము, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు టాప్ యూనివర్సిటీలోకి వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాము. అంటే చాలామంది ఎయిమ్ ఏంటంటే అమెరికా వెళ్ళటం, ఇంకా తర్వాత చదువు పక్కన పడేసి పార్ట్ టైం జాబులు చేయడం అనేది సో ఎయిమ్గా ఉండేది. ఇది ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అయితే గ్యాదర్ చేశారు. అంటే చదువుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది కరెక్ట్గా, పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఇఫ్స్ అండ్ బట్స్ చూసుకుంటే అర్థమైంది ఏంటంటే ఏదో ఒక యూనివర్సిటీలో వీళ్ళు కోర్సుకి జాయిన్ అవుతున్నారు అనేది క్వశ్చన్ అనమాట. సో దానికి ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మెయిన్ రీజన్ రిజెక్షన్ అవ్వటానికి ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎన్నైనా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా డబ్బులు ఉంటాయి, బ్యాంక్ లోన్ ఇస్తుంది. సో ఇంకా రిజెక్షన్స్ అవ్వడానికి రీజన్ ఏమంటే మనం బీటెక్ చదువుంటాము, లేకపోతే ఇంకోటి చదువుంటాము, ఏదో ఒకటి అన్నిట్లో మనము GRE స్కోర్ చేసి ఉంటాము, లేకపోతే టోఫెల్ స్కోరో లేకపోతే ఇంకేవో ఇవన్నీ చేసుకుంటాము. రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ యూ కాంట్ జస్టిఫై యువర్ కాలేజ్ ఆర్ అ స్కూల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు పర్టికులర్గా ఇప్పుడు హార్వర్డ్కి వెళ్తున్నారు, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు హార్వర్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మీరు 1,00,000 పాజిటివ్లు చెప్పొచ్చు. అలాగే మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీ ఎందుకు చాలా రిజెక్షన్స్ కూడా ఇక్కడే అవుతున్నాయి అనమాట. అంటే దే కాంట్ ప్రాపర్లీ జస్టిఫై ది ఆన్సర్ అనమాట. మీరు ఏంటంటే ఈ స్కూలే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో అన్నదానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోవడం వల్ల రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ ఏదైతే మీరు యూనివర్సిటీ ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. యూనివర్సిటీ ద్వారా ఎన్ని జాబులు వచ్చినాయో తెలుసుకోండి. ఆ యూనివర్సిటీలో ఏ కోర్స్ టాప్లో ఉందో తెలుసుకోండి. అసలు మీరు అప్లై చేసిన కోర్స్ అసలు ఆ యూనివర్సిటీలో టాపా కాదా తెలుసుకోండి. దాని గురించి మీరు కొంత సెల్ఫ్ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అక్కడే మీ వీసా మెయిన్ రిజెక్ట్ అవుద్దా లేదా అని తెలిసిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకా చేంజెస్ గురించి మాట్లాడితే పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. బట్ ఏంటంటే DS-160కి వచ్చిన ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఇంతకుముందు బయోమెట్రిక్స్ చేసిన తర్వాత మీకు ఎంబటే ఇమ్మీడియట్గా వీసాకి మన అపాయింట్మెంట్ ఉండే ఛాన్స్ ఉండేది అనమాట. ఇవాళ బయోమెట్రిక్స్కి వెళ్తే రేపు వీసా అపాయింట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దానికి మినిమం గ్యాప్ అనేది 72 అవర్స్కి చేశారు. అంటే ఇవాళ బయోమెట్రిక్స్ తీసుకుంటే 72 అవర్స్ వరకు మీకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి లేదు, 72 అవర్స్ తర్వాత తీసుకోవచ్చు అనమాట. వన్స్ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత మీరు ఈ చేంజెస్ అయితే ఏమి చేయలేరు. కాబట్టి మీరు ఏం చేంజెస్ చేయాలన్నా బయోమెట్రిక్స్ తీసుకునే లోపే మీరు ఫామ్ లాగిన్ అయిపోయి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఎప్పుడైతే మీకు ఈ I-20 అవి అన్ని ప్రాసెస్ అయిపోయినాయో మీరు DS-160 రెడీగా పెట్టుకోండి, లాగిన్ అవుతూ ఉండండి, మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. సో చేసిన తర్వాత లాస్ట్ మీరు ఎప్పుడైతే సబ్మిట్ కొట్టారో బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాత 72 అవర్స్ తర్వాత మీకు అపాయింట్మెంట్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఈ 72 అవర్స్లో ఇంతకుముందు ఏంటంటే ఒకసారి ఫోటో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, లేకపోతే ఫింగర్ ప్రింట్ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, మళ్ళీ రీబయోమెట్రిక్స్ చేయండి, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. అందుకని చెప్పి ఏంటంటే వీళ్ళు ఈ 72 అవర్స్లో కనుక ఒకవేళ ప్రాపర్గా మన ఫేస్ క్యాప్చర్ అవ్వకపోయినా, బయోమెట్రిక్స్ అవ్వకపోయినా అప్పుడు మళ్ళీ మనకి ఇంటిమేట్ చేస్తారు, మళ్ళీ మనం రీబయోమెట్రిక్స్ చేసుకోవాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి 72 అవర్స్ గ్యాప్ ఇచ్చారు. మెయిన్ ఏంటంటే
కరెక్ట్‌గా మన వీసా అపాయింట్మెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంలో గనక మన ఫేస్ అక్కడ వాళ్ళ సిస్టమ్‌లో సరిగ్గా లేకపోయినా, మన హ్యాండ్ ప్రింట్ బయోమెట్రిక్ సరిగ్గా లేకపోయినా ప్రాబ్లమ్ అవుతదన్న ఉద్దేశంతోటి గ్యాప్ క్రియేట్ చేశారు. ఓకే. నెక్స్ట్ వీసా అపాయింట్మెంట్ బుకింగ్ స్లాట్స్. మనం స్లాట్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదా, ఆల్రెడీ 2000 అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేశారు. అది డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ స్టూడెంట్ ఇంకోట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏజెంట్స్ ద్వారా వెళ్ళొద్దు. మీరే ఓపిక్గా లాగిన్ అయ్యి ఎత్తుక్కోండి. సో ఏజెంట్స్ ద్వారా కానీ బాట్లు గీట్లు అని ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్ చెత్త చెదారం ఇదంతా వద్దు. మీరే ఓపిక్గా చూసుకోండి. రోజుకి ఎన్నిసార్లు లాగిన్ అవ్వచ్చో చెక్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ట్రై చేయండి. ఈవెన్ ఒకవేళ ఏజెంట్ ద్వారా మీరు అప్రోచ్ అయినా ఏజెంట్ని కేవలం చెప్పమని చెప్పండి స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ ఉన్నాయో. దానికి వాళ్ళకి డబ్బులు కట్టి మీరు లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వచ్చే ఆపర్చునిటీ ఒక్కటి కూడా పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి, ఓ రోజు హైదరాబాద్లో, ఓ రోజు అమెరికాలో, ఓ రోజు ఢిల్లీలో, ఒక రోజు అట్లా ఇష్టం వచ్చినట్టు లాగిన్ అవ్వద్దండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ కొంత రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే స్లాట్లు ఓపెన్ అయ్యి ఉంటాయేమో, లేకపోతే యూకే నుంచి చూస్తే స్లాట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయేమో, ఇండియా నుంచి చూస్తే మనకి దొరకట్లేదేమో. చాలామంది కూడా ఎలా అనుకుంటారంటే చాలామంది లాగిన్ అయ్యారు కాబట్టి మనకి స్లాట్స్ కనిపించట్లేదేమో, అంటే డెస్పరేట్లో ఉంటాం కదా మనకి వీసా ఇంటర్వ్యూ స్లాట్ కావాలని. కాబట్టి రకరకాలుగా థింక్ చేస్తూ ఉంటారు. సో అలా ఏముండదు. మీరు ఎక్కడి నుంచి లాగిన్ అయినా ఒకటే సిస్టంలో అపాయింట్మెంట్స్ ఉన్నట్టు కనపడతాయి అనమాట. సో మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చారా కొంచెం నువ్వు లాగిన్ అయ్యి చెక్ చేయరా అని, అంటే అక్కడ ప్రతిదీ కూడా యూ కెన్ ట్రాక్ విత్ ఐపీ అడ్రస్. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా, ఎలా ట్రాక్ చేశారు వీళ్ళు అనే దాని మీద ఒక వీడియో చేశాను. మిస్ అయితే వెళ్ళి చూడండి. వాళ్ళు ఏంటంటే మిస్యూజ్ చేసుకున్నట్టు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఒకటే పర్టికులర్ లొకేషన్లో మీరు మీ ఇంట్లోనే కూర్చుని లాగిన్ అవుతారా, లేకపోతే ఇప్పుడు ఒకసారి హైదరాబాద్లో లాగిన్ అయ్యారు, మళ్ళీ వైజాగ్లో లాగిన్ అయ్యారో, లేకపోతే మళ్ళీ లండన్లో లాగిన్ అయ్యారు, అలా ఉంటే ఏంటంటే కొంత ట్రాక్ అనేది వాళ్ళకి మిస్యూజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్క పర్టికులర్ లొకేషన్ నుంచే మీరు లాగిన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ రీస్కెడ్యూల్ ఇదివరకు 4 times ఉండేది, ఇప్పుడు 4 times లేదు. ఓన్లీ 1 time రీస్కెడ్యూలే. అన్లెస్ అంటిల్ మీకు డెస్పరేట్గా ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే తప్ప రీస్కెడ్యూల్ చేసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అపాయింట్మెంట్స్ దొరకడమే కొంత కష్టంగా ఉంది. ఆ దొరికిన టైంను కూడా మనం రీస్కెడ్యూల్ చేసుకుంటే ఉండేదే ఒక రీస్కెడ్యూల్ ఛాన్స్. లేదంటే మళ్ళీ మనం DS-160 ఫీజు అంతా కట్టి మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. కాబట్టి ఒకటే రీస్కెడ్యూల్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని జాగ్రత్త వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్లెస్ అంటిల్ ఎమర్జెన్సీ డు నాట్ రీస్కెడ్యూల్. DS-160 కన్ఫర్మేషన్ పేజ్ చాలా ఇంపార్టెంట్. మీ ఎప్పుడైతే DS-160 సబ్మిట్ చేస్తారో అప్లికేషన్ ఐడి వచ్చిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు కదా, స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పిన బార్ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి. అది బార్ కోడ్ దానికి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అదొకటి క్లారిటీ చూసుకోండి. తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ కనుక మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అది ఎక్కడైనా మిస్ అయిపోయింది అంటే మళ్ళీ పాసిబిలిటీ ఉంటే లాగిన్ అయ్యి మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కన్ఫర్మేషన్ పేజ్ కంపల్సరీ. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. సో ఇంకా స్లాట్స్ విషయానికి వస్తే యాక్చువల్గా April 20 తర్వాత కొన్ని స్లాట్స్ ఓపెన్ అయినాయి అని చెప్పేసి విన్నాను నేను. అయితే అది కూడా కొంచెం మినిమం స్లాట్సే ఓపెన్ అయినాయి అంట, ఇంకా ఫుల్గా ఓపెన్ అవ్వలేదు. అది కూడా ఏంటంటే జూన్ ఇంటేక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి దగ్గరకు వస్తుంది కదా, జూన్ ఇంటేక్ వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని స్లాట్స్ ఓపెన్ చేశారు అని చెప్పి విన్నా. ఇది కూడా ఏంటంటే మెయిన్ ఇంటర్వ్యూ ఎక్కువ స్లాట్స్ ఓపెన్ కావడానికి రీజన్ కూడా ఆ 2000 అపాయింట్మెంట్స్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయినా అది చాలా పెద్ద లింక్ అప్ అయిపోయింది దీనికి అని చెప్పి అని అంటున్నారు అందరూ. మెయిన్ ఏంటంటే వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఐ మీన్ టు సే. సో సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి స్లాట్స్ కొంత తగ్గించారు. అట్ ద సేమ్ టైం ఎంసీలో స్టాఫ్ కూడా తగ్గారు కాబట్టి స్లాట్స్ అనేవి అంత ఈజీగా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. బట్ April 20 తర్వాత కొన్ని స్లాట్స్ ఓపెన్ అయ్యాయని చెప్పి చదివాను నేను. అవి కూడా ఏంటంటే జూన్ ఇంటేక్ వాళ్ళ కోసం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2-3 వీక్స్లో బిగ్గెస్ట్ లాట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు మీరు చూసుకొని బుక్ చేసుకొని మీకు నియరెస్ట్ స్లాట్ ఏది ఉందో అది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా రెఫ్యూజల్ స్లాట్స్. రెఫ్యూజల్ అంటే మీకు ఆల్రెడీ ఒకసారి మీరు అపాయింట్మెంట్కి వెళ్ళారు, మీ వీసా రిఫ్యూజ్ అయింది. దాంట్లో కూడా చాలా రీజన్స్ ఉంటాయి ఎందుకు రిఫ్యూజ్ అయింది ఏంటి అనేది మీరు అదొకసారి క్లియారిటీగా చూసుకోండి. రెఫ్యూజల్ వాళ్ళకి ద లాంగర్ యూ హోల్డ్ ద గ్యాప్ దేర్ మే బీ ఛాన్స్ టు గెట్ అనదర్ అపాయింట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024 ఫాల్ 2024లో మీకు రిఫ్యూజ్ అయింది అనుకోండి. సో మీకు ఇప్పుడు 2025లో ఈజీగా అపాయింట్మెంట్ దొరికే ఛాన్స్ ఉంది. అదే లేదు జస్ట్ 2025లో ఫిబ్రవరిలోనో లేకపోతే మార్చ్లోనో మీది రిఫ్యూజ్ అయితే కనుక
మీకు కొంత ఇమ్మీడియేట్‌గా దొరికే ఛాన్స్ అయితే రెఫ్యూజల్ స్లాట్స్‌కి అయితే చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు కదా! సో, వీళ్ళందరిని బైపాస్ చేసి ఆల్రెడీ రెఫ్యూజ్డ్ అంటేనే మీరు ఒక వేరే స్టేటస్‌లోకెళ్ళిపోతారు. ఏ కండిషన్‌ని బట్టి రెఫ్యూజ్ అయిందనేది కూడా డిపెండ్స్ ఉంటుందన్నమాట. సో, కాబట్టి వాళ్ళకి కొంత టైం ఓపికతోని పేషెన్స్ ఉండాలి మీకు. ఓపికతోని వెయిట్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి మీకు. బట్ లాస్ట్ ఇయర్ రిఫ్యూజ్ అయింది అంటే ఈ ఇయర్ డెఫినెట్గా అపాయింట్మెంట్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఓకే లాస్ట్ ఇయర్ రిఫ్యూజ్ అయింది, ఈ ఇయర్ ఎందుకు రిఫ్యూజ్ అయింది అనే దాని మీద మీరు హోంవర్క్ చేయండి. మెయిన్ ఆ హోంవర్క్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద రిఫ్యూజల్స్ జరిగేది ఒక దాని మీద యూనివర్సిటీ బేస్డ్ జరుగుతున్నాయి. ఎందుకంటే మెయిన్ వాళ్ళు మన పార్ట్ టైం జాబుల జాబితా మీదనే చాలామంది వెళ్తున్నారన్న ఉద్దేశంతోనే కాలేజ్ బాగుంటుంది, వీడు నిజంగా చదువుకుంటాడు అన్న ఉద్దేశం ఉంది. ప్లస్ నీకు నువ్వు దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా వీసా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఈ రెఫ్యూజల్ స్లాట్స్ కొంత గ్యాప్ ఎక్కువ ఉంటే దొరుకుతుంటాయి. సో దాని మీద మీరైతే కొంచెం ఓపికతోటి కాన్సన్ట్రేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి. చాలామంది చేసేది ఏంటంటే చాట్ జీపీటీ మీద డిపెండ్ అవుతున్నారు. ఎస్, చాట్ జీపీటీ ఈజ్ వెరీ గుడ్, మీకు ఆన్సర్స్ ఇస్తుంది. ప్రాబ్లం ఏంటంటే థియరీ ఎగ్జామ్లో మనము పెన్ను పేపర్ తీసుకొని కూర్చొని క్వశ్చన్కి ఆన్సర్స్ రాస్తాం. మనం మాట్లాడము, ఎక్స్ప్రెస్ చేయము, ఏం చేయము. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏంటంటే మన ఎగ్జామ్ మన చదువుకునే రోజుల్లో వైవా అని ఎలా అటెండ్ అవుతామో ఇది కూడా అలానే ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు స్పీకప్ అండ్ మీరు వాళ్ళ ముందు మాట్లాడాలి. కాబట్టి చాట్ జీపీటీలో రాసింది బట్టి కొట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ గోయింగ్ టు సో అండ్ సో టైప్లో చెప్పమాకండి. మీరేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాక్టీస్కే ఎక్కువ స్పెండ్ చేయండి. మీరు దాన్ని లేకపోతే ఎవరితోటన్నా మాట్లాడండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయండి. వీసా రిజెక్షన్స్కి కారణాలు చాలా ఉంటాయి స్టూడెంట్స్కి. ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అనేది కొంచెం బ్యాడ్గా ఉంటే మనకు వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి. మీరు జస్ట్ ఏదో సింపుల్గా మాట్లాడేసాము అయిపోయింది అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. ఇంతకుముందు భయంకరంగా వీసాలు వచ్చినాయి, జరిగిపోయింది అంతా, పాస్ట్ ఈస్ పాస్ట్. ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రాపర్గా జస్టిఫై చేసుకోవాలి. ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నారో జస్టిఫై చేసుకోవాలి. మీరు చదువుకొని మళ్ళీ గ్యారంటీ నేను వెనక్కి వస్తా అనేది జస్టిఫై చేయాలి. ఏ రకంగా కూడా నేను అక్కడికి వెళ్తాను, మంచి జాబ్స్ ఎలా ఎత్తుక్కుంటాను ఇలా చెప్పడం కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరితోన్నా కూర్చొని ప్రిపేర్ అవుతారా, లేకపోతే మీ ఓన్గా మీరు ప్రిపేర్ అవుతారా, అద్దం ముందు నిలబడి ప్రిపేర్ అవుతారా. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరేంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేవి మీరు చాట్ జీపీటీని అడగండి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి నేను అని, అదే చెప్తుంది. కాన్ఫిడెన్స్ అనేది మీరు బిల్డప్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఎక్కడా సక్సెస్ కాలేరు. మీరు ఇప్పుడు ఇవాళ రోజున ఏదో ఈ స్కూల్లో ఇంటర్వ్యూ ఒక్కటే కాదు, రేపు యుఎస్ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి. జాబ్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక్కోసారి అయితే 4-5 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కొన్ని చోట్ల. మీరేంటంటే ఆ స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మీరు ప్యానిక్నెస్ పోగొట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్గా మీరు చదువుకోవడానికే వెళ్తున్నారు అంటే గనక ఎస్, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పును కూడా ధైర్యంగా చెప్పగలగాలి. అంటే పొరపాటున ఆ పర్టికులర్ టైంలో మన మైండ్లో ఒక అంటే మనం ఏదో తప్పు చేసాము, లేదు తప్పు మిస్టేక్ పెట్టాము, సంథింగ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్, బట్ దాన్ని మనము ఆ తప్పును కూడా రైట్ అని జస్టిఫై కలగాలి. అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు ఆ టైంకి వాడికి చెప్పే ఆన్సర్ మీద, మీ కాన్ఫిడెన్స్ మీద, మీ జెన్యూనిటీ మీద మీ వీసా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీసా రిజెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ కారణాలు ఉంటాయి. ఎందుకు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సరిగా మాట్లాడలేకపోవటం, మీ యూనివర్సిటీ గురించి మీరు సరిగా చెప్పలేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. దానికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ద వన్ అండ్ ఓన్లీ థింగ్ యూ నీడ్ కాన్ఫిడెన్స్, అంతే. అది ఉంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారు, మీకు పర్ఫెక్ట్గా వీసా వస్తుంది. సో ఇది స్టూడెంట్ ఫాల్ 2025 గురించి డీటెయిల్స్. ఇంకా మీకు ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేను నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను రీసెర్చ్ చేసి మీకు ఆన్సర్లు ఇస్తాను. ఎవరైనా నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు మీకు రోజు పెడుతూ ఉంటాను కాబట్టి మీరు కింద నోటిఫికేషన్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం నలుగురికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.
అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.